ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళిపోతే తాను నేర్పిన విద్యే కదా అంటూ కూటమి సర్కార్ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసేస్తుందండి. లోకల్ బాడీ ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా అసలు ఆ పార్టీ పోటీలో లేకుండా చేయాలని ప్లాన్ వేసేస్తుందంట. మరేం పర్లేదమ్మా, లోకల్ బాడీలో పోటీ చేయకపోయినా మా జగనన్న హైదరాబాద్ లో తన బలాన్ని మళ్ళీ మళ్ళీ చూపించుకుంటాడులే. హా, నీ ఉద్దేశం ఏంటబ్బాయి? ఇప్పుడు జగనన్నయ్య ఇప్పటి నుంచి రెగ్యులర్ గా కోర్టు పని మీద హైదరాబాద్కి వెళ్తాడనేనా? అయినా అక్కడ బలం చూపించేసుకుంటే ఏపీలో వాచిపోద్దేమో కదా. ఏముందమ్మా, ఇప్పటికే 11 సీట్లతో ఫుల్లుగా వాచిపోయింది కదా, కొత్తగా పోయేదేముందట. అంతేగా కాకపోతే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని చెప్పుకోవడానికి ఒక పాయింట్ దొరుకుతుందేమో. ఆంధ్రాలో తొందరలోనే లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతాయని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పోటీ చేసే అవకాశాలు లేవని ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ అధినేతతో పాటు చాలా మంది నేతలు కేసులతో సతమతమవుతున్నారు. అయినా కూడా వీలు చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ గతంలో ఉన్నంత జోరు మాత్రం కనిపించడం లేదు. మరోపక్క అధికార పక్షం చాలా బలంగా గట్టిగా కనిపిస్తోంది. కొన్ని హెచ్చరికలు కూడా చేస్తున్నారు కూటమి నాయకులు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో లోకల్ బాడీ ఎలక్షన్ల ప్రక్రియ అస్తవ్యస్తంగా జరిగిందని టీడీపీ, జనసేన పార్టీలు విమర్శించాయి. ఇప్పుడు కూడా అదే రీతిలో జరిగే అవకాశాలున్నాయనే సంకేతాలిస్తున్నారు. అప్పట్లో బెదిరించో, బ్రతిమాలో, ఇంకో విధంగానో వైఎస్ఆర్సీపీ ఎక్కువగా ఏకగ్రీవాలు చేసుకుంది. ఇప్పుడు తాము కూడా పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు జరిగేలా చేస్తామని కూటమి నాయకులు అడపాదడపా అంటున్నారు. దీనిని పట్టుకుని వైఎస్ఆర్సీపీ నేతలంటే ప్రభుత్వం అప్రజాస్వామికంగా వెళ్లాలని చూస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. కూటమి నాయకులు మాత్రం అప్పుడు మీరు చేస్తుంది అప్రజాస్వామికం అని ఒప్పుకుంటారా అని అడుగుతున్నారు. ఆ మధ్య పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ గెలుచుకోవడంతో లోకల్ బాడీ ఎలక్షన్లో ఇంక ఎదురు లేనట్టే అని ఆ పార్టీతో పాటు జనసేన, బీజేపీలు కూడా భావిస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడొస్తే అప్పుడు పదవులు దక్కించుకోవడానికి పార్టీ నేతలు సిద్ధమైపోతున్నారు. కూటమి నాయకుల మాటలు చూస్తుంటే వైఎస్ఆర్సీపీని బరిలో లేకుండా చేయడమే గట్టి లక్ష్యాన్నే పెట్టుకున్నట్టున్నారు. ఇంకో పక్క తమ బలం ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవడానికి వైఎస్ఆర్సీపీ పోటీ ఇవ్వాలని చూస్తోందట. మొన్న జగన్ నాంపల్లి కోర్టుకు వెళ్లినప్పుడు హైదరాబాద్లో జన సమీకరణ చేయడం తన బలాన్ని చూపించారనే తాపత్రయంగానే కనిపిస్తుందని అంటున్నారు.